శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. పూర్వం మన పురాణాల్లో కూడా చాలా మంది పుణ్య దంపతులు ఈ దాంపత్య వ్రతాన్ని ఆచరించారు. చల్లని గోదావరి పెచ్చగా పిలుస్తోంది. శాస్త్రి గారు అయ్యా కానివ్వండి. బాబు, మీ దంపతులు ఇద్దరు ఈ గోదావరిలో 3 సార్లు మునగండి. తాతయ్య చలి పడుతుంది తాతయ్య. నన్నే అడగదురా, మీ మామను అడుగు. బామ్మ నా పసుపు కుంకాల కోసమైనా మీరు వ్రతం చేయాలి. ఇంతకంటే నేను ఇంకేమీ చెప్పలేను. ఎక్కడ సెటిల్ పడదామే. అంత విసుకెందుకో గురువు గారు 3 సార్లే ఎందుకు మునగాలి? 30 సార్లు మునిగితే చచ్చూరుకుంటారు కాబట్టి. ఆహా, ఎంత గొప్పగా చెప్పారండి. ఏది ఈ చల్లు గోదాట్లో ముంచా పోరా దాంపత్య వ్రతే. హరే ఆ? అట్ట కాదురా, ఇంకెలా మునగాలి? శాస్త్రి గారిని చెప్పను వే. ఎల్లప్ప శాస్త్రి గారు అమ్మా, పద్ధతులు చెప్పలేదా? అయ్యో ఎంత మాటమ్మా. బాబు, మీరు చేస్తున్నది దాంపత్య వ్రతం అంటే దంపతులిద్దరూ కలిసి చేసే వ్రతం అన్నమాట. అంటే ఇద్దరు ఒకరినొకరు వాటేసుకొని కలిసి మునగాలన్నమాట. కలిసి ఎలా మునగాలయ్యా? తాతయ్య గారు, ఇక మీ దంపతులకు తప్పదు. ఏంటి ఈ వయసులో మేద్రమా మునిగామంటే ఏకమునకే కానీ. నాయుడు, ఈ ఆవిడ తీసుకుని శాస్త్రి గారు చెప్పినట్టుగా ఒకసారి మునుగు చూపించు. చిన్నగా అది బాబు గారు. ఏం లేదు బాబు గారు, 2 చేతులు నడుము మీదేసి ఇట్టా దగ్గర లాక్కొని గట్టిగా వాటేసుకొని ఇట్టా మునగాలి బాబు. ఇంతే బాబు గారు, చాలా ఈజీ. రాయే తాతయ్య ఇలాంటి వ్రతం నేను ఎప్పుడు చూడలేదే. అప్పుడు చిన్న పిల్లోడు లేవా? అయినా చిన్న పిల్లోడికి ఎక్కడైనా ఏ సర్టిఫికేట్ సినిమాలు చూపిస్తారా? అదిగో అడు చూడు, జంటలు ఎట్ట మునుగుతున్నారో. వాళ్ళంతా మన మంచుకోళ్లే. పాపం లేటుగా వాళ్ళు దాంపత్య వ్రతం చేస్తున్నారు. లేనిపోని అనుమానాలు పెట్టుకోక ప్రశాంతంగా వ్రతం పూర్తి చేయరా. అది లెక్క. గురువు గారు, తాతయ్య దీన్ని ఏ సర్టిఫికేట్ సినిమా అన్నారు? అంటే భూతే కదా. అంటే మనం వీళ్ళ చేత భూతు చేయిస్తున్నామా? ఒరే యక్ష ప్రశ్న, దేవాలయాల మీద బూతు బొమ్మలు ఉంటాయి, చూసావా? చూసే ఉంటావులే, నీకు బాగా ఇంట్రెస్ట్ కదా. బూతు బొమ్మలు ఉన్నంత మాత్రాన దేవాలయాలు పూజార్హాలు కాకుండా పోయాయిరా. అట్లాగే భార్యాభర్తలు సరిగంగా స్నానాలు చేస్తే అవి పవిత్రాలే గాని బూతులు కాదురా. ఆహా, ఎంత వివరంగా చెప్పారు గురువు గారు. ఏది బూతు పురాణం చెప్పా? బాబు, దాంపత్య వ్రతంలో భాగంగా ఇప్పుడు కొంగు ముడి వేస్తున్నాను. ఎవయో చూడు చూడు, ఎలా పోటీ పడి పరిగెట్టేస్తున్నారా. అమ్మా అబ్బా. చూడండి బాబు, ఇప్పుడు ఈ దాంపత్య వ్రతంలో అతి ముఖ్యమైనటువంటి ఘట్టానికి మనం చేరుకున్నాం అన్నమాట. అది పొర్లు దండాల అంకం. ఆ ఉత్తరం ఎవరైనా ఈ వ్రతంలో అప్పుడే ఏదో శాస్త్రం చెప్పినట్టు. శాస్త్రి గారు అయ్యా అట్లా కాదు. దాంపత్య వ్రతంలో ఈ ఘట్టంలో పొర్లు దండాలంటే ఎవరికి వాళ్ళు చేసేది కాదు. దంపతులిద్దరు కూడా ఒకరి మీద ఒకరు పండుకొని ఇట్లా కలిసి పొర్లు దండాలు పెట్టారన్నమాట. ఎలా? ఎలాగంటే అలా అన్నమాట. తాతయ్య వస్తున్నాను రా. నాన్న హరి,
ఆ శ్రీహరి శ్రీనివాసుడురా. శ్రీ అంటే లక్ష్మీదేవి, నివాసుడు లక్ష్మీదేవిని తన గుండెల్లో అట్టబెట్టుకున్నాడనమాట. అట్ట భర్త భార్యని గుండెల్లో పెట్టుకుని పొర్లు దండాలు పెట్టారనుకో, ఆ శ్రీహరి సంతోషిస్తారా. అందుకే నీ లక్ష్మిని నీ గుండెల్లో పెట్టుకుని పొర్లు దండాలు పెట్టు. అమ్మాయి లక్ష్మి, ఈ వయసులో మేము ఎలాగో చేయలేం. మీకోసం కాకపోయినా మా కోసం చేయండమ్మా. పైగా వంశాచారం రా మనవడా. ఓం దాంపత్యవరదే పొర్లు దండాల కట్టే ప్రధాన అది కుంగుముడి, ఇదేమో నడుముడి. ఆ దండమాట సంగతి. ఓం దాంపత్యవరదే నడుముడి కరిష్యామి. గురువు గారు పొర్లు దండాలు ఎందుకు పెడతారు? ఇది ఒక రకమైనటువంటి బాడీ టోనింగ్. బాడీ టోనింగ్ అంటే? బాడీ టోనింగ్ అంటే ఇప్పుడు డబ్బులున్న వాళ్ళు మసాజ్ సెంటర్కి వెళ్తారా, డబ్బులు లేని వాళ్ళు ఇట్లా పొర్లు దండాలు పెడుతూ ఉంటారు. మరి భార్యాభర్తలు కలిసి ఎందుకు పెడుతున్నారు? ఇది శాండ్విచ్ మసాజ్. ఓయ్ ఏమిట్రా తలకాయ పెట్టుకున్నావు బుర్రతో ఒక విధవాని. మిమ్మల్ని ఎలా పొగడాలో మాటలు వెతుకుతున్నానండి. ఎందుకు? పవిత్రమైన దేవాలయాన్ని మసాజ్ సెంటర్తో పోల్చినందుక? ఏం పోలిక రాది, చండాల పోలిక. ఎవడ్రా నువ్వు? ఏంటి వీడు అవకాశం దొరికింది కదా అని టూ మచ్ చేస్తున్నాడు. గోవిందా భద్రం కర్ణేభిః శృణుయామదేవ భద్రం పశ్యేమాక్షరే యంత్ర శిరేరంగ్వే తుష్టువాం సప్తమాభిః. అయ్యా అమ్మా, మీ ఇద్దరు కూడాను ఒకరినొకరు. గురువు గారు ఆ. నిన్న వ్రతం అనగానే అంత చిరాకు పెట్టారు కదా, ఆ. ఈ రోజు ఇంత హుషారుగా ఉన్నారేంటి? ఒరే యక్ష ప్రశ్న, ఒకసారి పీచు మిఠాయి రుచిగా అలవాటు పడ్డ పిల్లవాడు ఇక మరో రోజు నుంచి వీధిలో గంట వినిపిస్తే గొడవ చేయడు. అట్లాగే ఇతను కూడా గోదావరి కల్పించగానే పెళ్ళాలతో సహా మునిగాడు. అబ్బాబాబా, ఏం పోల్చారు గురుగారు. ఏది పీచు మిఠాయి గుడు గంటకే ఎవడరాడు? దాని దీనికి ఏమైనా సంబంధం ఉందా? నమస్కారం అయ్యా. నమస్కారం అమ్మా. నమస్కారం అయ్యా. కంగారు పడకండి సార్, నేనే. అమ్మా మీ ఫేస్ కొంచెం చెప్పండి అమ్మా. చెప్పండి. ఇప్పుడు ఇటు చెప్పండి అమ్మా. సార్ జంట నగర్లో ఎక్కడ కనబడితే జాయింట్లు తీస్తున్నారు కదా, అందుకే వెరైటీగా ఉంటుందని నీళ్ళకి వచ్చా. సార్ మీ ఇద్దరు ఏ ఒక్కరు సంతకం పెట్టినా నా జాబ్ కన్ఫర్మ్ అయిపోతుంది. పెట్టండి సార్. రే ఇంకొకసారి భూమి మీద కానీ నీళ్ళలో కానీ మళ్ళీ కనపడ్డావు అనుకో వెళ్ళిపెట్టా. మూడు దాటి 30లోకి వచ్చేట్టున్నారయ్యో. రుచి మరిగాడు మనవడు. గురుగారు 3 సార్లు మునగాల్సిన వాళ్ళు 30 సార్లు మునుగుతున్నారు, చచ్చిపోతారేమో. ఒరే శిష్య, వాళ్ళకి బాగా వేడి చేసిందిరా. అది తగ్గాలంటే మునగాల్సిందే. మునగని గోదాట్లో మునిగితే వేడి తగ్గిపోతుందా? ఆహా, ఏం చెప్పారు గురుగారు. ఏమిట్రా, వేడి తగ్గడం కోసం గోదాట్లో మునగాలనా? ఓ గ్లాసులు మజ్జిగ తగ్గితే సరిపోదు. పుట్టావు పుట్టక ఆహార ధాన్యాలు వేస్ట్ అవుతాయని. మామా 3 సార్లు మునిగా లెక్క సరిపోయిందా? ఇప్పటికి 2 సార్లు అయిందిరా. ఇంకొకసారి మునిగితే లెక్క సరిపోతుంది. ఇంకొకసారి
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.